స్వర్గానికి అధిపతి అయిన దేవేంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించటం వలన ఆయనకు బ్రహ్మహత్య దోషం పట్టుకుంది. అందువలన తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడు అని భావించి ఆచూకీ తెలియని సరస్సులో నారాయణ మంత్రం జపిస్తూ ఒక తామర తుడులో దాక్కున్నాడు. ఆ సమయంలో అష్టదిక్పాలకులు దేవతలు మునులతో సంప్రదించారు. వారు చంద్రవంశంలో ప్రభా ఆయువులకు జన్మించిన నహుషుడు ఇంద్ర పదవికి అర్హుడు అని నిర్ణయించారు. నహుషుడు ప్రతిష్టానం నుంచి పాలించాడు. రాజ్య పాలన చేస్తూ 100 యాగాలు చేశాడు. ఇతడు పురూరవుని పౌత్రుడు. ఇతని భార్య ప్రియంవద ద్వారా యతి, యయాతి, సంయాతి, యాయాతి, ధ్రువులు అనే పుత్రులను కన్నాడు. దాన ధర్మాలతోటి, యజ్ఞ యాగాలతోటి, యయాతి వంటి పుత్రులతోటి నహుషుడు ప్రపంచమంతటా వేనోళ్ల కీర్తింపబడినవాడు. ఆ విధంగా దశ దిశలు వ్యాపించిన ఇతని కీర్తి ఇంద్రలోకానికి కూడా చేరుకుంది. నహుషుణ్ణి స్వర్గాధిపతిగా చేశారు. ఇంద్ర పదవి చేపట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రాను రాను అతనికి అధికారం తలకెక్కింది. అలాంటి నహుషునికి ఒకమారు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది. అంతే, ఇంద్ర పదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అనుకున్నాడు నహుషుడు. వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియచేశాడు. నహుషుని మాటలకు శచీదేవి విస్తుపోయింది. శచీదేవి విష్ణుమూర్తిని ఈ ఆపద నుంచి తప్పించమని వేడుకుంది. అప్పుడు విష్ణువు నహుషుని తన వద్దకు సప్తర్షులు పల్లకీ మోయగా రమ్మని సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకు శచీదేవి నహుషుడితోటి ఈ విధంగా చెబుతుంది. తన వద్దకు సప్తర్షులు పల్లకీ మోయగా అందులో కూర్చొని రమ్మని చెబుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో సప్తర్షులు నహుషుని పల్లకీ మోయడానికి అంగీకరిస్తారు. నహుషుడు ఆ పల్లకీలో బయలుదేరుతాడు. శచీదేవిని చేరుకునేందుకు అతని మనసు వివుళ్ళూరుతుంది. ఆ తొందరలో పల్లకీని మోస్తున్న అగస్త్యుడిని ఒక్క తాపు తన్నాడు. సర్ప అంటే త్వరగా నడువు అంటూ ఆయనను తొందరబెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేకపోయాడు. సర్ప అంటున్నావు కదా, నువ్వు సర్పానిపై భూలోకాన పడి ఉండు అంటూ నహుషుణ్ణి అగస్త్యుడు శపించాడు. నహుషుడు క్షమించమని వేడుకొని శాప విమోచనాన్ని అడుగుతాడు. అప్పుడు అగస్త్యుడు ఎవరైతే నీ ప్రశ్నలకు జవాబిస్తారో ఆనాడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెబుతాడు. ఆనాటి నుంచి నహుషుడు పెద్ద సర్పం రూపంలో దైత్యవనం నుండి ధర్మరాజు వల్ల శాప విమోచనం పొందాడు.